బీజేపీ, జనసేన, తెలుగుదేశం మధ్యలో అమరావతిలో చంద్రబాబు నాయుడు నివాసంలో చర్చలు జరిగాయి. వీళ్ళు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక అభిప్రాయానికి వచ్చారు. అలాగే జనసేన, తెలుగుదేశం, జనసేన ఏమో 3 స్థానాలు, తెలుగుదేశం 1 స్థానం తగ్గించుకొని బీజేపీకి ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. అలాగే లోక్సభ స్థానాల్లో కూడా జనసేన ఉన్న స్థానాల్లో 1 తగ్గించుకోవడానికి సిద్ధపడింది. ఆ విధంగా 6 పార్లమెంట్ స్థానాలు, 10 శాసనసభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ఇప్పుడు జనసేన 21 శాసనసభ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాలు తెలుగుదేశం పోటీ చేస్తుంది అని ఒక అవగాహనకు వచ్చినట్టుగా ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఇందులో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే స్థానాల సంఖ్య బాగానే తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళు 94 ప్రకటించారు, ఇంకొక 50 ప్రకటిస్తుంది తెలుగుదేశం పార్టీ. జనసేన విషయానికి వస్తే తీసుకున్న 24 చాలా తక్కువ అని అసంతృప్తి వచ్చి పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు లేకపోతే అనేక అలకలు ఇవన్నీ రాగా ఇప్పుడు ఆయన అందులో కూడా 3 తగ్గించుకొని బీజేపీ కోసం ఇస్తున్నారు. బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయటం అన్నది బీజేపీ కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవన్నీ చాలా చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీకి సీట్లు త్యాగం చేసే త్యాగ కళ్యాణ్ లాగా మారడం అన్నది జనసేనలో ఎలాంటి స్పందనలు తీసుకొస్తుందో మనం చెప్పలేం. కానీ రాష్ట్రానికైతే బీజేపీ చేసింది ఏం లేదు. ఇంకా బీజేపీ విషయానికి వస్తే వాళ్ళు డబుల్ డిజిట్ మేము పోటీ చేయాలి అంటే 10 స్థానాలు చేస్తే డబుల్ డిజిట్ అవుతుందని అలాంటి ఒక తారక మంత్రం పట్టుకొని ఇతరుల నుంచి సీట్లు రాబట్టారు. 6 లోక్సభ స్థానాలు, గతసారి 3 స్థానాలే చేశారు 2014లో పొత్తున్నప్పుడు. ఇప్పుడు ఏకంగా దాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. అంటే బీజేపీ కమాండు లేకపోతే బీజేపీ ఒత్తిడి ఇక్కడ చాలా బాగా పనిచేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎంతవరకు పోయిందంటే ఆఖరకు ఈ పొత్తు అన్నది 3 పార్టీల మధ్య సమానమైనటువంటి పొత్తు, 3 పార్టీల అవగాహన. మామూలుగా ప్రజాస్వామ్యంలో పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు చిన్న పార్టీలైనా పెద్ద పార్టీలైనా సరే అలా సమానమైన గౌరవం ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, జాయింట్ స్టేట్మెంట్ బై ది బీజేపీ అండ్ అదర్స్ అనుకోండి, ఏమంటున్నారు? అండర్ ది డైనమిక్ అండ్ విజనరీ లీడర్షిప్ ఆఫ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ, ది భారతీయ జనతా పార్టీ, ది తెలుగుదేశం పార్టీ and the Janasena party have decided to contest the ensuing Lok Sabha and Vidhan Sabha elections in Andhra Pradesh together. We are committed to the progress and development of Andhra Pradesh and the upliftment of the people of our state. We are committed to the development of our nation, aspiring for India, etc. etc. అంటే మోదీ యొక్క మహత్తరమైన నాయకత్వంలో మేము ముందుకు పోతున్నామని, అంటే మేము ముగ్గురం కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకొని సీట్ల సర్దుబాటుకు వచ్చాము అని కాదు. అలాగే అసలు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు కదా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు, వాళ్ళ మీడియాకు సంబంధించినంత వరకు అంటే అనుకూలంగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు కూడా సరే ఆయన విజన్ 2020 పెట్టాడో అదంతా నిజమే. అది ప్రజలైతే తిరస్కరించారు. 2 సార్లు ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడు విజన్ 2020 ప్రకటించాక. కానీ ఇప్పటికి కూడా ఆయన విజన్ను, ఆ విజన్ 2020ని ఆయన కానీ ఆయన పొగిడేవాళ్ళు కానీ పొగుడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆయన విజన్ 2047 అంటున్నాడు. 27 ఏళ్ల తర్వాత, అంటే 23 ఏళ్ల తర్వాత సంగతి. సరే, ఆ విషయం పక్కన పెడదాం. విజనరీగా తమ వాళ్ళ చేత ఇంతగా కీర్తించబడే చంద్రబాబు నాయుడు ఇక్కడ విజనరీ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ కింద పనిచేస్తానని చెప్పి మొదటి వాక్యంలోనే కమిట్ కావటం ఓకే. జాతీయంగా ఆయన చాలా చేశాడు మోడీ గారని వీళ్ళు అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి ఏమి రాలేదే. ఇదంతా అయిన తర్వాత వీఆర్ డ్రివన్ బై ఎ డిజైర్ టు ఫుల్ఫిల్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మేము చాలా ఉత్సుకతతో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకున్నారు? ఇప్పటివరకు నెరవేర్చారా? ప్రత్యేక హోదా కోరుకున్నారు, పోలవరం పూర్తి కావాలని కోరుకున్నారు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుకున్నారు, రాజధాని పూర్తికి నిధులు రావాలి కేంద్రం నుంచే త్వరగా పూర్తి కావాలని కోరుకున్నారు. కనీసం ఇప్పుడున్న విశాఖపట్నాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించకండి అని కోరుకున్నారు. ఇందులో ఏది నెరవేర్చారని? నెరవేర్చకపోగా వీటన్నిటిని కూడా భగ్నం చేశారు. ఇచ్చిన హామీని భగ్నం చేశారు.
ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ వీళ్ళు అడిగితే మేము ఇచ్చాము, వీళ్ళదే తప్పని వాళ్ళు అన్నారు. వాళ్ళు ఇవ్వనందుకే మేము ఏదో అడిగామని వీళ్ళు అన్నారు. హళ్ళీకి హళ్ళీ సున్నకు సున్నా అని చివరికి హోదా రాలేదు, ప్యాకేజీ కూడా రాలేదు. డైనమిక్ లీడర్షిప్, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అని ఈ పార్టీలన్నీ కలిసి ప్రకటిస్తున్నప్పుడు జరిగింది దానికి పూర్తి భిన్నంగా ఉందనేది మనకు తెలుస్తుంది. మూడో విషయం, ఈ పార్టీలకు అసలు విజయం మీద కానీ అధికారంలోకి వస్తామని కానీ విశ్వాసం లేదా అని ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో చివరి విషయం, మామూలుగా పార్టీలు ఏం చెప్తాయి, వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బ్లెస్ ది ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్, ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ విత్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ దెమ్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ క్యాపబిలిటీస్. అంటే మా ఛాయశక్తులు కూడా ఈ సేవ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు మా అవకాశం ఇస్తారని చెప్పి మేము నమ్ముతున్నామని. అంటే అవకాశం ఇస్తారంటున్నారే కానీ అధికారంలోకి వచ్చి మేము సేవ చేస్తామని కానీ మమ్మల్ని ఎన్నుకుంటేనే ఇవి నెరవేరుతాయని కానీ వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకు చెప్పడం లేదు? నిజంగా ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏదైనా ఉందా? డ్రాఫ్టింగ్ అంటే రాయడంలో వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు కదా. అందుకనే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అనేది దాంట్లో సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి దానికి ఏ దిశలో అది నడుస్తుందన్న దగ్గర నుంచి అసలు రాష్ట్రానికి ఏం ఒరుగుతుంది, ఎందుకు దానికి ఇవన్నీ ఇన్ని స్థానాలు, దాని నాయకత్వాన్నే అని ఎందుకు ఇంత భజన చేస్తున్నారన్న దగ్గర నుంచి అన్ని ప్రశ్నార్థకాలుగానే మన ముందు కనిపిస్తున్నాయి. అందులో మరింత ముఖ్యంగా జనసేన మేమే నడిపిస్తాము, మేమే చేస్తాము, అన్నీ నేను చూసుకుంటానన్న పవన్ కళ్యాణ్ నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక జూనియర్ భాగస్వామిగా మారిపోవటం. ఇంకో విషయం, పురంధేశ్వరి పాత్ర లేకపోవటం. ఈ చర్చల్లో కానీ ఈ సంయుక్త ప్రకటనలో కానీ ఆమె లేరు. ఎందుకు లేరు? రాష్ట్ర అధ్యక్షురాలుగా జాతీయ పార్టీ జాతీయ నాయకుడిగా ఆయన షెకావత్, గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చారు. మరి అటువంటిప్పుడు రాష్ట్ర నాయకురాలు, అధ్యక్షురాలు ఎందుకు లేరు? జాతీయ పార్టీలు చర్చలు జరిపినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల విభాగాల అధినేతలో ప్రతినిధులు అక్కడ ఉంటారు కదా, వాళ్ళ ఇద్దరిద్దరు ఉన్నప్పుడు. అంటే దానికి కూడా సమాధానం లేదు. అంటే బీజేపీ అధిష్టానం పూర్తిగా ఢిల్లీ నుంచి ఒక రిమోట్ కంట్రోల్ పద్ధతిలో దీని అంతటిని కూడా నడిపిస్తుంది అనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా ప్రత్యేక హోదా పేరెత్తడం, ఇందులో ప్రత్యేక హోదా పేరు లేదు, ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి ఏం లేవు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అనేది ఒకటి తప్ప ఇందులో ఏం లేవు. కానీ రేపు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉమ్మడి సభకు వచ్చి ఏదో ఆకర్షణీయమైన ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతుంది. అసలు మోదీ వచ్చి పాల్గొంటారా లేదా అన్న దాని మీద కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంకొక విషయం, బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులుగా తెలుగుదేశం వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఉదాహరణకు సీఎం రమేష్, సుజనా చౌదరి, సరే పురంధేశ్వరి అంటే ఆమె బీజేపీలో ఉన్నారు, కానీ ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఇంకా కొంతమంది ఉన్నారు బీజేపీకి దగ్గరగా అందులో కలిసిపోయిన ఈ నాయకులు, లేదా మొదటి నుంచి తెలుగుదేశం నేపథ్యం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళని. అందుకని బీజేపీ తరఫున కూడా పరోక్షంగా తెలుగుదేశము లేదా చంద్రబాబు నాయుడుకు సన్నిహితులైన వాళ్ళే రంగంలో ఉంటారు ఆ సీట్లలోని. దానికోసం జనసేన తీసుకున్న 3 సీట్లలో 1 సీటు, అది కూడా సాక్షాత్తు పవన్ కళ్యాణ్కు సోదరుడైన నాగబాబు సీటు అనకాపల్లి ధారాదత్తం చేయటం. ఇప్పుడు మిత్రుడు సీఎం రమేష్ విశాఖపట్నంలో చేస్తారా లేకపోతే అనకాపల్లిలో చేస్తారా అన్నది ఒక నడుస్తుంది. విశాఖపట్నంలో మళ్ళీ బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడలుడు భరత్ చేస్తాడు కాబట్టి ఈయన అనకాపల్లికే పంపించవచ్చు అని. అనకాపల్లిలో విజయ అవకాశాలు ఎంత ఉంటాయి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. అందుకని రాజమండ్రిలో కూడా అంతే, రాజమండ్రిలో పురంధేశ్వర్ చేస్తారని. అందుకోసమే పవన్ కళ్యాణ్ మిగతా సీట్లన్నీ ప్రకటించలేదు, కానీ రాజమండ్రిలో మటుకు కందుల దుర్గేష్ లేకుండా అది బుచ్చే చౌదరికి వచ్చేటట్టుగా దాని మీద స్పష్టత ఇచ్చారంటే పూర్తిగా ఇది బీజేపీ చేత అదుపు చేయబడుతున్న, బీజేపీ ఆదేశాలకు లోబడి నడుస్తున్నటువంటి పొత్తు లేకపోతే కూటమి అనేది స్పష్టంగా అవుతుంది. డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ. దీని ప్రభావం బీజేపీ నాయకులు ఈ పొత్తు తమదిగా భావించి దానికోసం పనిచేస్తారా అన్న దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. రెండోది, ఇంత నిరుత్సాహానికి గురైనటువంటి జన సైనికులు వాళ్లకు
తమ సామాజిక తరగతి నుంచి తెచ్చుకుందామన్న ఓట్లు వస్తాయా లేదా దాని మీద హరిరామ జోగయ్య మళ్ళీ ఒక లేఖ రాశారు, అది విడిగా చర్చిద్దాం మనం. ఆ సందేహాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశంలో అయితే కనుక 5 ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉన్నారు, చాలా కేసులు వివాదాలు ఇవన్నీ కూడా నడిచాయి. ఇప్పుడు తీరా ఒక 30 సీట్లు 30 పార్లమెంట్ సీట్లు ఒక 8 అటు పోయాయి. ఉన్న అవకాశాలే రాష్ట్ర విభజన తర్వాత ఉన్నదే 170 అయితే ఇంకా 140 మంది మటుకే 145 మంది మటుకే తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేయాల్సిన పరిస్థితి. అందుకనే ఇది పెద్దగా ఉత్సాహకరమైన పొత్తులాగా కనబడదు. వాళ్ళు ఇచ్చిన పిలుపు కూడా అలాగే ఉంది. ప్రజల్లో నుంచి దీనికి వస్తున్నటువంటి ప్రోత్సాహం అనండి లేకపోతే స్పందన కూడా అంతంత మాత్రంగా ఉండటం దీనికి ఒక కారణం కావచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ పొత్తు ప్రకటించిన తర్వాత వైసీపీకి కొంచెం నూతన ఉత్సాహం వచ్చిందని పరిశీలకులు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఇండియా టుడేలో అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు అయితే వ్యాసమే రాశాడు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చినా సరే మరొకసారి తనను 50 రోజుల పాటు జైల్లో పెట్టే పరిస్థితి లేకుండా చూసుకోవటానికే చంద్రబాబు నాయుడు ఈ పొత్తు కుదుర్చుకుంటున్నాడు అని భావిస్తున్నారు. అలాగే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాని ప్రభావాన్ని తెలుగుదేశం మొదట ఎక్కువ అంచనా వేసింది, కానీ ఇప్పుడు అది కూడా అంత లేదని వాళ్ళు గుర్తిస్తున్నారు. మూడవది జనసేనాని దాని మీద మొదట్లో వచ్చిన ఊపు ఉత్సాహం ఇవన్నీ నెమ్మదిగా కొంచెం తగ్గుముఖం పట్టాయి. కాబట్టి ఇది ఒక ఎదురీతలాగే ఉంటుంది. ఒక విధంగా ప్రత్యేక హోదా ఇవ్వని అలాగే మైనార్టీలకు కొంచెం వ్యతిరేకమైన సరిగ్గా ఈ సమయంలో బీజేపీ సిఏఏని అమల్లోకి తీసుకొని వస్తాను, పౌరసత్వ సవరణ చట్టం ఇట్లాంటివి చేయటం వల్ల ఆ ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందని. అందుకనే ఎన్నికల పోరాటం ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు పథకాలు వీటి మీద ఒక భాగం అయితే బీజేపీ నాయకత్వంలో మోదీ నాయకత్వంలో బీజేపీని తెచ్చి ఇక్కడ పెట్టుకోవటం అంతా బీజేపీ మత రాజకీయాలు రాష్ట్రానికి జరిగిన అన్యాయం అన్న అంశం మీద ప్రజల స్పందన కూడా ఈ తీర్పును చాలా ప్రభావితం చేస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే బీజేపీ మీద స్వతహాగానే ఇంత వ్యతిరేకత ఉంటే ఇది చాలనట్టుగా సీట్ల సర్దుబాటులో అన్యాయం జరిగిందని ఒక అంతర్గత పౌరు మొదలైందని కూడా ఇప్పుడు మనకు కథనాలు వస్తున్నాయి. ఒక విషయం అందరికీ తెలుసు, విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన కానీ జీవీఎల్ నరసింహారావు ఎప్పుడు బీజేపీ వాయిస్గా ఉంటాడు. ఆయన ఉత్తరాది అయినా అక్కడ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కాబట్టి విశాఖపట్నం మీద ఆయన దాన్ని ఎలాగైనా అక్కడ గెలవాలి పోటీ చేయాలని చాలా రోజులుగా అక్కడ మకాం వేసి ఆయన దాని మీదే ఫోకస్ పెట్టి ఆయన చేస్తూ వచ్చారు. దీంతోపాటు ఇంకా కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా వీళ్ళు ఎక్కడి వరకు అంటే అవసరం అయితే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ అధిష్టానానికి సమస్యలు చెప్పి రావాలని కూడా వీళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారని చెప్తున్నారు. పురంధేశ్వరి కూడా ఎంతో కొంత అసంతృప్తి ఉంది కాబట్టి ఆమె కూడా నిన్న చర్చలు కూడా రాలేదు. మరి ఇవన్నీ చివరకు ఎలా పరిణమిస్తాయి? బీజేపీకి ఇంతకంటే ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండదు. కానీ తమతో అంటూ పొట్టు పెట్టుకొని చంద్రబాబుకు మరొకసారి మనం ఊపిరి పోస్తున్న సమయంలో మాకెందుకు అవకాశం ఇవ్వడం లేదు అనే ఒక ధోరణి కూడా ఒకటి అందరికీ తెలుసు కదా. తెలుగుదేశంలో బీజేపీ వద్దనే ఒక పెద్ద వర్గం, బీజేపీలో తెలుగుదేశం పొత్తు వద్దనే ఒక పెద్ద వర్గం, ఇవి ఉన్నాయి. సో వాళ్ళు కూడా అంతర్గతమైన ఒక అలజడికి కారణమవుతున్నారు. అది కూడా ఎలాగైనా తిరగవచ్చు, ట్విస్టులు మరికొన్ని ఉండొచ్చు అని ఈ సమాచారం మనకు చెప్తూ ఉంది.